హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు తమ్నేల్ చూసి వచ్చి ఉంటారు. సో మన ట్యాబ్ పోతే ఎలా ఫైండ్ చేయాలో మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు ఆల్రెడీ ఆల్ యాప్స్ యూస్ చేస్తూ ఉంటే నేను చెప్పే ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేయండి మీ ట్యాబ్లో. సో దానికోసం మీకు మొబైల్ ఒక ట్యాబ్ అయితే ఉండాలి. సో ఫస్ట్ రెండాట్లో అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో రెండు డివైసెస్లో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో ఫైండ్ మై డివైస్ అని సెర్చ్ చేయండి. చూడొచ్చు యాప్ అయితే ఇది గూగుల్ ఫైండ్ మై డివైస్. సో రెండు డివైసెస్లో అయితే ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసాక ఓపెన్ అయితే చేయండి. సో చూడొచ్చు. సో ఫస్ట్గా మొబైల్తో అయితే మీకు చేసి చూపిస్తాను. సో దానికోసం మీ దగ్గర అయితే ఒక జీమెయిల్ ఐడి ఉండాలి. సో మీ దగ్గర చాలా జీమెయిల్ ఉంటాయి కదా. సో మీకు జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి. సో ఫస్ట్ అయితే మీ మొబైల్లో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎలా వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చిన జీమెయిల్ అయితే సెలెక్ట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే జీమెయిల్ అయితే సెలెక్ట్ చేశాను, మీకు చూపించను. సో ఇక్కడ కంటిన్యూ యాస్ ఫైండ్ మై ఫోన్, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది. సో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు ఈ బాక్స్ అయితే టిక్ చేయాలి. సో టిక్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో పాస్వర్డ్ కరెక్ట్గా కొట్టారు లేదో చూసుకోండి. సో చూడొచ్చు. సో కొట్టగానే లాగిన్ అవుతుంది. సో ఇలా వస్తుంది. సో మొబైల్ పక్కన పెట్టండి ఈసారి. సో ఇప్పుడైతే ట్యాబ్. సో ట్యాబ్లో అయితే ఫస్ట్గా జీమెయిల్ అయితే లాగిన్ చేయాలి. సో మీ మొబైల్లో ఉన్న జీమెయిల్. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి ట్యాబ్ది. సో వచ్చింది కదా. సో మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ అయితే ఇందులో అయితే లాగిన్ చేయండి. సో నేను లాగిన్ చేస్తున్నాను. సో గైస్ రెండాట్లో అయితే సేమ్ జీమెయిల్ అకౌంట్ అయితే యూజ్ చేయాలి. సో పాస్వర్డ్ కూడా కొట్టాక మీరైతే ఇలా వస్తుంది. సో ఒకవేళ మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్లో ఉంటేనే వస్తుంది. సో ఇలా అందరికీ రాదు. సో ఓన్లీ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే వస్తుంది. సో చూడొచ్చు లాగిన్ అయిపోయింది. ఎస్ ఐ యామ్ అగ్రీ. సో గైస్ అందరూ ఈ ఫీచర్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో మీరు ట్యాబ్లు ఎక్కడైనా స్కూల్లో మర్చిపోయినా మనకి ఈజీగా అయితే దొరుకుతుంది. సో చూడొచ్చు లాగిన్ అయితే అవుతుంది. సేమ్ జీమెయిల్ అకౌంట్ అయితే యూజ్ చేయండి, అది మాత్రం మిస్ అవ్వద్దు. సో యాడ్ చేశాక మీరు డౌన్లోడ్ చేసిన యాప్ అయితే ఓపెన్ చేయండి. సో నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా వస్తుంది. సో చూడొచ్చు మనం లాగిన్ చేసిన జీమెయిల్ అకౌంట్ ఇదే. సో ఇందాక కూడా ఈ మొబైల్లో కూడా సేమ్ జీమెయిల్ అకౌంట్ అయితే ఉంది. సో కంటిన్యూస్ ఫైండ్ మై ఫోన్. సో బాక్స్ని అయితే టిక్ చేయాలి, మర్చిపోకండి. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకి సైన్ ఇన్ అవుతుంది. సో చూడొచ్చు.
సో ఇలా అయితే సైన్ ఇన్ అవుతుంది. సో మన జీమెయిల్ అకౌంట్తో ఉన్న డివైజెస్ అన్నీ చూపిస్తే, సో నేను ప్రజెంట్ నా మొబైల్స్ కూడా యాడ్ చేశాను. లైక్ రియల్మీ 12 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో, రెడ్మీ నోట్ 7 ప్రో, రెడ్మీ 9. సో అయితే నా పర్సనల్ మొబైల్స్. సో అవి కూడా యాడ్ చేశాను నేను. సో ఇప్పుడు ట్యాబ్ పోయినప్పుడు ఎలా సెర్చ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్గా మీ మొబైల్ ఉంటుంది కదా, మొబైల్లో యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి గ్యాలక్సీ ట్యాబ్ A7 లైట్ ప్లే సౌండ్. సో ఒకసారి ప్లే సౌండ్ క్లిక్ చేయగానే మనకి సౌండ్ అయితే రావాలి. సో క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం మళ్ళీ. ఒకసారి సౌండ్ రాకపోతే వేరే ఆప్షన్ అయితే మనం చేయాలి. సో ఫస్ట్ వస్తుందా లేదు చూద్దాం. సో వస్తలేదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ట్యాబ్ని తీసుకోండి. సో చూడొచ్చు ఇలా లాగానే దిస్ డివైస్ అని రావాలి. సో ఇప్పుడు మళ్ళీ గ్యాలక్సీ ట్యాబ్ A7 లైట్ ప్లే సౌండ్. సో గైస్ ఇందాక లాగిన్ చేసింది కాబట్టి మనకి ఎలా చూపిస్తుంది. సో చూడొచ్చు ఇప్పుడైతే రీలోడ్ అయింది. సో ఆల్రెడీ ముందు నుంచే యూస్ చేస్తున్నాను. సో లొకేషన్ కూడా చూపిస్తుంది. సో చూడొచ్చు ఫైండ్ మై డివైస్ లొకేటెడ్ దిస్ డివైస్ రింగింగ్. సో ఎక్కడున్నా మీకు తెలుస్తుంది. సో అలానే మీరు లొకేషన్ కూడా తెలిసిపోతుంది. చూడొచ్చు. సో లొకేషన్ అయితే నేను చూపించను. సో చూడొచ్చు లొకేషన్ కూడా చూపిస్తుంది. సో గైస్ అందరూ అయితే ఈ ఆప్షన్ అయితే ఆన్ చేయండి మీ మొబైల్లో ఖచ్చితంగా. సో అలానే మీ ట్యాబ్లో కూడా. సో ట్యాబ్ ఎప్పుడు మనకి లొకేషన్ ఆన్ చేసే ఉండాలి. సో నేను చూడొచ్చు ఆన్ చేశాను. సో ఈ యాప్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ట్రై చేసాక వర్క్ అవుతే వర్కింగ్ అని కమెంట్ చేయండి మర్చిపోకండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.